అయితే యాక్చువల్‌గా మీరు ఇందాక నుంచి బాబు అంటున్నారు, పాప అంటున్నారు. అసలు ఏంటి మీ కుటుంబం ఏంటి? మీ హస్బెండ్ ఎవరు? అసలు ఏంటి మీ నేపథ్యం మా ఏంటి? వారు కాఫీ ప్లాంటర్ అండి. కాఫీ? కాఫీ ఎస్టేట్. ఓకే. ఎక్కడ? కా కూర్గ్ డిస్ట్రిక్ట్ కార్మాడ్. ఓకే. అక్కడ ఓకే. కర్ణాటక. హ్మ్. ఇద్దరు పిల్లలు, బాబు, పాప. కిరణ్ బాబు, తరుణ్య. హ్మ్. మా పాప ఇద్దరు ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నారు. ఓకే. స్టడీస్ జరుగుతూ ఉంది. ఓకే. మీరు మరి ఆయన అక్కడే ఉంటారా? లేకపోతే మీతో ఉంటారా ఆయన? అక్కడ ఎస్టేట్ పనులు ఉంటే అక్కడ చూసుకుంటారు, ఇక్కడ వర్క్ ఉంటే ఇక్కడ చూసుకుంటారు. అటు ఇటు జర్నీ. సో మరి మీరు ఇక్కడే? నేను ఇంతకుముందు ట్రావెల్ చేసేదాన్ని అటు ఇటు. సో ఇప్పుడు ఇక పిల్లలు దీన్ని పాలిటిక్స్ ఇటు కదా, అందులో మళ్ళీ మూవీస్ అది అని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఎక్కువ ఇక్కడే సరిపోతుంది. అంటే విత్ యువర్ పర్మిషన్, అంటే నేను నిన్న మొన్న ఎక్కడో ఒక దగ్గర చూసాను యాక్చువల్గా, నాకు మా వారికి సరిగ్గా లేదనేదో మీరు మధ్యలో కొన్ని అంటే నేను ప్రభువుని నమ్ముకోవటం, కొన్ని భేదాభిప్రాయాలు. ఆయనకి ఇష్టం లేదా ఇది రిలీజ్? ఇష్టం లేదని కాదు కానీ కొద్దిగా ఇద్దరికి కొంచెం అభిప్రాయ భేదాలు అనేవి ఉన్నాయి. సో నాకు ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు ఓకేనా? సెటిల్ అయినట్టేనా? సెటిల్ అంటే ఏం లేదులే, కానీ లైక్ ఎలా అంటే ప్రతి దాంట్లో మాకు మంచిగా సజెషన్స్ ఇస్తారు. మనం ఇది మంచిది, ఇదిగో ఇట్లా అని చెప్తారు. కానీ కొన్ని అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి అంతే. అదే నేను అనేది. ఇప్పుడు అంటే మీరు భార్యాభర్తల కింద ఉన్నట్టేనా, లేదంటే కనుక అంటే ఏదో ఫర్ ద సేక్ ఆఫ్? భార్యాభర్తల కిందనే అని కాదు, మాకు డైవోర్స్ అట్లా కాదు. కానీ నాకేంటంటే కొన్ని పట్టుత్వాలు దీన్ని బట్టి నేను లైక్ ఎలా చెప్పాలి అంటే కొన్ని నచ్చిన వాటికి నేను ఇమ్మడలేను అంతే. నన్ను ఇబ్బంది పెట్టరు, ఆయన ఇబ్బంది పెట్టరు. పిల్లల వరకు వాళ్ళ హీ ఈజ్ గుడ్ ఫాదర్. బట్ నా లైఫ్ నాదే. లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డేనా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. మీకు లవ్ చేసేంత తీరిక కూడా దొరికిందా అప్పుడు? అది లవ్ చేయి బడవలసి వచ్చింది. ఓకే. మనకి అంత లవ్ అసలు మాట్లాడే అంత ఇది భయము చాలా ఎక్కువ. మా మమ్మీ ఎప్పుడు హిట్లర్ లాగా ఉండేవాళ్ళు. షూటింగ్లో కూడా ఎప్పుడు నేను ఎక్కువ ఎవరితో మాట్లాడటము, బయటికి పోవటం అసలు లేదని. హాయ్ బాయ్ పద్ధతిగా నాకేంటంటే ఎవరైనా షూటింగ్లో ఉండి నలుగురు కూర్చొని డబుల్ మీనింగ్ జోక్స్ వేసిన, లేడీస్ ఉన్నప్పుడు ఇండీసెంట్గా బిహేవ్ చేసినా కూడా అసలు నాకు నచ్చదు. ఇమ్మీడియట్గా నేను మాట్లాడేస్తాను. ఈవెన్ ఇప్పుడు స్టేజెస్ మీద ఏదైనా ఉన్నప్పుడు కూడాను లేడీస్ అంటే ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. వాళ్ళు అది ఒక ఏంటి క్యారెక్టర్ పరంగా ఆ సినిమాలో అనుగుణంగా ఇప్పుడు జయమాలిని గారు ఎన్నో క్యారెక్టర్స్ ఆమె తను ఒక డాన్సర్ గారు చేశారు. అలానే స్టేజ్ మీద ఉన్నప్పుడు అగౌరవంగా మనం మాట్లాడకూడదు. సో అట్లనే ఆడదాన్ని ఎక్కడున్నా కూడా విలువ ఇవ్వాలి, పద్ధతుల్లో ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడావంటే అది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ప్లస్గా ఉండాలి. అది చేసినప్పుడే నువ్వు నిజమైన మనిషివి, మగవాడివి అనేది నా యొక్క ఒపీనియన్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఖండించేదాన్ని. చాలా మంది కామెడియన్స్ ఉన్నా, అందుకే నా దగ్గర ఎవరు ఎక్కడ చేశారు కదా.